Welcome, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో యూపీఎస్సి సివిల్స్ తెలుగులో రాసే వాళ్ళకి ప్రజెంట్ ఈ టర్మ్ ఒక గోల్డెన్ ఏజ్. ఇట్స్ ఎ గోల్డెన్ ఏజ్, కంప్లీట్లీ ఇట్స్ ఎ గోల్డెన్ ఏజ్ ఫర్ హూ అపీరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఇన్ తెలుగు మీడియం బై 2025-2026. ఈ కాలంలో సివిల్స్ రాసే వాళ్ళకి ఇది ఒక అంటే 25 అటెంప్ట్ కానీ 26 అటెంప్ట్ రాసే వాళ్ళకి కూడా ఇది స్వర్ణయుగం. కానీ కొన్ని ఉన్నాయన్నమాట. ఒకటేంటంటే మీకు వేకెన్సీస్ ఎక్కువగా ఉంటుంది సివిల్ సర్వీసెస్లో. సివిల్ సర్వీసెస్లో ప్రజెంటు మనకేంటంటే 1000 నుంచి 1500 మధ్యలో వస్తున్నాయి వేకెన్సీస్. 1000 నుంచి 1200, 1300 ఇట్లా ఈ రేంజ్లో వస్తాయి. ఇదొక అడ్వాంటేజ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే సివిల్ సర్వీసెస్లో మనం కానీ చూసినట్లయితే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వటం వల్ల మన 2 రాష్ట్రాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ క్యాలెండర్ పెడతామని అంటున్నారు. సో మీరు సివిల్ స్టాండర్డ్లో ప్రిపేర్ అవుతూ సివిల్స్ తెలుగులో రాసుకుంటూ ఉంటే ఈ క్యాలెండర్ పెట్టినప్పుడు మీరు గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో అద్భుతంగా రాణించవచ్చు, టాప్ ర్యాంక్ సాధించవచ్చు. గతంలో మా సెకండ్ ర్యాంకర్ అయినటువంటి కొద్దిమంది వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1లోనే టాప్ ర్యాంక్ సాధించారు, టాప్ ర్యాంక్. సో ఇదొకటి అన్నమాట. కాబట్టి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ తెలుగులో రాయొచ్చు. మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు రెండిట్లోనూ, మన 2 రాష్ట్రాల్లోనూ మన తెలుగు వాళ్ళు మీ ప్రిపరేషన్ రెగ్యులర్గా సివిల్ సర్వీసెస్ కానీ ఉంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో ఈజీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే స్టాండర్డ్స్ మారాయి మన స్టేట్ సర్వీసెస్లో కూడా మీరు గమనించినట్లయితే. అందుకే యూపీఎస్సి సివిల్స్ రాసినటువంటి వాళ్ళు మాత్రమే ఇటీవల కాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2లో బాగా సక్సెస్ అవుతున్నారు. ఇది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఎక్కువ మంది ఈ గ్రూప్ 1 వీటిల్లో టాపర్స్ అంతా కూడా మనకి మెయిన్గా ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళే ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్గా, ఒక ప్లాన్గా వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవ్వటం అనేది ఒకటి కారణం. సో అందుకని మీరు కూడా ఏంటంటే అంటే కొత్త వాళ్ళు మెయిన్గా కొత్తగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి, సివిల్ సర్వీసెస్లోకి, గ్రూప్ 1కి రావాలనుకునేవాళ్ళు మీరు సివిల్ స్టాండర్డ్లో కోచింగ్ తీసుకుంటే రెగ్యులర్ ప్రిపరేషన్ ఉంటుంది, 1 ఇయర్ కోచింగ్ ఉంటుంది. కాబట్టి మీకు ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు చాలా ఈజీ అవుతుంది. తర్వాత యూపీఎస్సి సివిల్స్ తెలుగులో రాసే వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే గోల్డెన్ ఏజ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంకొకటి మీకు తెలుగులో కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. మేము త్వరలో విజయవాడలో కూడా ఒక బ్రాంచ్ పెడుతున్నాం సివిల్ సర్వీసెస్. మీకు తెలుగులో కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. కోచింగ్ ఉంది మనకు హైదరాబాద్లో. ఇక్కడ మెటీరియల్ ఇస్తాం, అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ ఇస్తాం, అన్ని గైడ్లైన్స్ ఇస్తాం, మెంటర్షిప్ ఇస్తాం, అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. మీకు ఇంకొకటి ఏంటంటే ఈ సివిల్స్ ఎగ్జామ్ రాయడానికి ఇంకొక అవకాశం ఏంటంటే ఇంకొకటి మీరు సివిల్స్ ఎగ్జామ్ రాయడానికి ఏదైనా డిగ్రీ అయినా సరిపోతుంది. ఎనీ డిగ్రీ ఈజ్ నీడ్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఈజ్ ఎనఫ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఎనీ డిగ్రీ, ఇది బీటెక్, ఇంజనీరింగ్, BA, BCom, BSc, open degree can also. Open degree, distance educated people also can apply for civil services. Distance education, who studied in distance education of their graduation, they can also apply for civil services. కాబట్టి యూపీఎస్సి ఎగ్జామ్కి ఇన్ని ఉన్నాయన్నమాట, మెటీరియల్ ఉంది అందుబాటులో. మీరు స్పష్టంగా రోజుకి ఒక 6 నుంచి 8 గంటలు చదవగలిగితే, కోచింగ్ టైంలో అయితే మీకు ఒక 2 to 4 hours ఎనఫ్. ఆఫ్టర్ కోచింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ కోచింగ్ ఒక 11 months or 10 months ఆఫ్టర్, మీరు రోజుకు 6 to 8 hours కానీ చదివితే ఇందులో సక్సెస్ అవుతారు. ఓకే. సో సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తున్న ఒకే ఒక సంస్థ తెలుగు మీడియంలో అంటే అశోక IAS స్టడీ సర్కిల్ మాత్రమే. 2011 నుంచి మేము సివిల్ సర్వీసెస్ తెలుగులో ఇస్తున్నాం. రీసెంట్గా కూడా మిస్టర్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలుగులో 780 ర్యాంక్ సాధించాడు. ఆయన సాధారణ డిగ్రీ BA చదివినటువంటి వ్యక్తి. అయినా చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో, మంచి నాలెడ్జ్తో ఆయన తెలుగు మీడియంలో చదివి చక్కగా రాసి ఎంతోమంది మీలాంటి తెలుగు మీడియం వాళ్ళకి ఆదర్శంగా నిలిచాడు. సో మీరు కూడా అలా ఆయనలాగా మీరు ఉదయ్ కృష్ణారెడ్డి లేదా మనకి గోపాలకృష్ణ లాగా, అదేవిధంగా భానుప్రకాష్ రెడ్డి గారి లాగా, అపరాధి పల్లవి గారి లాగా
ఇలా ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగులో రాసి టాప్ ఐఏఎస్, తెలుగులో రాస్తే ఐఏఎస్ఏ మ్యాక్సిమం వస్తుందన్నమాట. ఎందుకంటే ఆప్షనల్ ఎంపికలో కొంచెం ఈ తెలుగు వాళ్ళు వేరే ఆప్షనల్ తీసుకోవటం వల్ల కొంచెం ర్యాంక్ తగ్గుతుంది. అదే మీరు తెలుగు లిటరేచర్ లాంటి ఆప్షన్స్ అంటే ఎక్కువ స్కోరింగ్ ఉన్న ఆప్షన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి తెలుగు మీడియంలో రాసే వాళ్ళకి ఖచ్చితంగా ఐఏఎస్ వస్తుంది. తెలుగు లిటరేచర్లో ఎక్కువ స్కోరింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి సివిల్స్ తెలుగు మీడియంలో మేమే కోచింగ్ ఇస్తాం. మళ్ళా చెప్తున్నాను. మీరు మళ్ళీ ఎక్కడో ఉన్న జాయిన్ అయ్యి మోసపోకండి. చాలామంది వచ్చి మళ్ళీ మాకు ఏమి తెలియదు సార్, అంతా ఇంగ్లీష్‌లోనే చెప్తున్నారు. మాకేం అర్థం కావట్లేదు. లేదా గ్రూప్ 2లోనే కూర్చోబెడతారు. ఇది పదే పదే చెప్తున్నాను నేను. తెలుగు మీడియంలో ఒక ప్లాన్‌గా ఒక సెపరేట్ బ్యాచ్ మెయింటైన్ చేసి, నేనే స్పెషల్‌గా మీ క్లాసెస్ తీసుకుంటాను తెలుగు మీడియం వాళ్ళకి. సో, మాక్సిమం క్లాసెస్, మెయిన్ క్లాసెస్ అంటే ఇంపార్టెంట్ కోర్ సబ్జెక్ట్స్, ఆల్ కోర్ సబ్జెక్ట్స్ నేనే డీల్ చేస్తాను మీకు. అందువల్ల నేను ఇంత కాన్ఫిడెంట్‌గా, ఇంత పర్ఫెక్ట్‌గా మీకు హామీ ఇవ్వగలుగుతున్నాను. మీరు ఒక 2 సంవత్సరాలు, ఒక సంవత్సరం కోచింగ్, ఒక సంవత్సరం ప్రిపరేషన్ కానీ మీరు నాతో పాటు ట్రావెల్ చేసి మీరు కేటాయించగలిగితే, మీరు ఖచ్చితంగా ఐఏఎస్‌లు అవుతారు. ఎందుకంటే సివిల్స్‌లో మనకి ఒక 40% మార్క్స్ వచ్చినా గానీ, మనకి సర్వీస్ వస్తుంది సివిల్స్. 40%. అదే గ్రూప్ 1లో అయితే మనకి 60% పైనే ఉండాలి. 60 ఉండాలి. అదే సివిల్స్‌లో అయితే 40% వచ్చినా జాబ్ వస్తది. 45, 47 ఆ రేంజ్‌లో ఉన్నా గానీ ఐఏఎస్ వస్తది. 45%కి కూడా ఐఏఎస్ వస్తది కేటగిరీ ఉంటే. చూడండి ఎంత ఈజియెస్ట్ ఎగ్జామ్. సేమ్ సిలబస్. గ్రూప్ 1తో పోల్చుకుంటే సివిల్ సిలబసే తక్కువుంది. గ్రూప్ 1లో చూడండి రకరకాలున్నాయి. అందుకే మీరు సివిల్సే ప్రిపేర్ అయ్యారనుకోండి, అటు సివిల్స్ వస్తుంది, ఇటు గ్రూప్ 1 వస్తుంది. అదే గ్రూప్ 1 కనుకోండి, ఒక గ్రూప్ 1 వస్తుంది కానీ మీరు సివిల్స్ రాయలేరు కదా! అందుకని సివిల్స్ కూడా తెలుగులో రాయొచ్చు. ఇప్పుడు నా దగ్గర టెస్ట్ సిరీస్ రాస్తున్న గ్రూప్ 1 మిత్రులారా, మీరు ఇది చూసి మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే సివిల్స్ తెలుగులో రాయొచ్చని మీకు తెలిసిన వాళ్ళకి ఆహ్, పాస్ చేయండి ఈ సమాచారాన్ని. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో, సివిల్స్ తెలుగు రాసేవాళ్ళు కొత్త బ్యాచ్ మాకు సెకండ్ బ్యాచ్ ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. వచ్చి అప్రోచ్ అవ్వండి. ఆ నెంబర్స్‌కి కాల్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా. సో, సీరియస్‌గా ఉండండి. సిన్సియర్‌గా ఉండండి. ముఖ్యంగా డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మీరు కోచింగ్ జాయిన్ అవ్వచ్చు మా దగ్గర. డిగ్రీ చదివేవాళ్ళు. ఆన్‌లైన్‌లో ఇస్తాం, ఆఫ్‌లైన్‌లో ఇస్తాం. బోత్ మీడియాస్ తెలుగు అండ్ ఇంగ్లీష్. నాట్ ఓన్లీ తెలుగు, ఇంగ్లీష్ మీడియం కోచింగ్ ఆల్సో అవైలబుల్ ఇన్ అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్. So we provide both అనమాట. బోత్ లాంగ్వేజెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్. We maintain a separate batches for Telugu medium students and as well as in English medium students. ఓకే. రైట్. సో, కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ 2 ఉంటాయి. ఓకే. రైట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.